స్థిరపడుననియు నాకు తెలియను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువా, చదువుకున్న లేఖనాల్లో నుండి మీరు నాతో మాతో అందరితో మీరు మాట్లాడు. వినగలిగిన చెవులు గ్రహించుకో, హృదయం మీరు బకరగరించి నీ దాసును నన్ను సిరువుసాట మరుగు చేసుకొని బలమైన ఆత్మతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక అందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించుదాం. పరిశుద్ధులంటే ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సౌలు దావీదు గురించి మనకు తెలుసు. సౌలు దావీదు మీద ఒక అసూయతోటి దావీదును తరుముతూ ఉన్నాడు. అవకాశము దొరికిన దగ్గరల్లా చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈట విసురుతూనే ఉన్నాడు. దావీదు దాన్ని తప్పించుకుంటూనే ఉన్నాడు. ఇలాగున దావీదునికి నెమ్మదిగా ఒక చోట నిలకడగా నిలవనీయకుండా సౌలు తరుముతూనే ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే గొల్యాతును చంపిన తరువాత దావీదుని అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కనికలందరూ పాట పాడారు. ఏమని? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అంటూ ఒక గానపది గానం చేస్తూ ఉన్నప్పుడు ఈ పొగడతలు విన్నటువంటి సౌలు దావీదు మీద ఒక విషపు చూపు నిలిపాడు. రెండోది, దావీదు బ్రతికి ఉంటే నా కుమారుడు యోనాతాను రాజు కాలేడు. యోనాతాను రాజు కావాలంటే దావీదు ఏం కావాలి? చనిపోవాలి. అంటే సౌలు జీవితము తన జీవితము ఈ గొల్యాతును చెప్పిన నాటి నుంచి దావీదు మీద ఒక విషపు చూపు, ఒక అసూయతో బ్రతకడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు. అలాంటి సౌలు దావీదును తరుముతా ఉన్నాడు. ఒకానొక దినమున దావీదు చేతికి సౌలుని దేవుడు అప్పగించాడు. దేవుడిని అప్పగించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు సౌలుకి మేలు చేసాడే కానీ కీడు చేయలేదు. దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు దావీదుకు చేసిన దేనిని జ్ఞాపకం చేసుకోవాలా? దేనిని గుర్తు చేసుకోలేదు. తన ఎడల చూపిన అసూయను, తనను తరిమిన విధానము, తన మీద విసిరిన వీటిని విసిరిన అవన్నీ ఏవి కూడా దావీదు వాటన్నిటిని జ్ఞాపకము చేసుకోలేదు. దావీదు పక్షానున్న వారు, ఇదిగో దేవుడు ఈ రోజు నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు, నీకు ఇష్టం వచ్చినట్టు చేయమన్నాడు. ఆయన వస్త్రాన్ని కొంచెం కోసినందుకే ఆయన మనసు నొచ్చిందంట దావీదుకి. అప్పటికే ఆయన బాధపడిపోయాడు. అందుకని వారు ఎంతగా ప్రోత్సహించినా దావీదు సౌలుని చంపడానికి ఇష్టపడలేదు. ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత సౌలులో ఒక పశ్చాత్తాపం వచ్చింది. సౌలుకి ఒక ఏడుపు వచ్చింది. సౌలు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా అంటున్నాడు. ఏమని? యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. హల్లెలూయా. నీవు నాకంటే నీతిపరుడవు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించుదాం. పరిశుద్ధులు అంటే ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధులంటే ఎవరు అంటే నేర్చుకున్నది నిలకడగా ఉంచుకున్న వారే పరిశుద్ధులు. ఉపకారము చేయడం నేర్చుకున్నాడు దావీదు. ఏమి నేర్చుకున్నాడు దావీదు? తనకు అపకారము చేసిన నేను ఉపకారమే చేయాలనేది నేర్చుకున్నాడు. నేర్చుకున్నది నిలకడగా ఉంచుకున్నాడు. నువ్వు దేవుని ద్వారా దేవుని యొద్ద ఏదైతే నేర్చుకుంటావో దాన్ని నిలకడగా ఉంచుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధుడివి. హల్లెలూయా.
దావీదు అపకారం చేసిన వారికి ఉపకారం చేయటం నేర్చుకున్నాడు. నేర్చుకున్న దానిని నిలకడగా ఉంచుకున్నాడు గనుక పరిశుద్ధుడయ్యాడు, లేదా నీతిమంతుడయ్యాడు. నీవు నాకంటే నీతిపరుడువని సౌలు అన్నాడు దావీదుని. ఆమేన్. పరిశుద్ధులంటే ఎవరు? ఏమి నేర్చుకున్నావో దానిని నిలకడగా ఉంచుకున్నప్పుడే నువ్వు పరిశుద్ధుడివి. ఉపకారం చేయటం నేర్చుకుంటాం మనం, కానీ నిలకడగా ఉంచుకోం. ఉపకారం చేయటం నేర్చుకుంటాం, ఒక వారము లేదా ఒక నెల, ఒక 2 నెలలు మాత్రమే ఉపకారం చేయటము మనం నేర్చుకుంటాం. దాన్ని ఒక నెల 2 నెలలు మాత్రమే నిలకడగా ఉంచుకుంటాం. 3వ నెల వచ్చేసరికి అపకారం చేసిన వాడికి మరలా అపకారం చేయటానికే పూనుకుంటాం. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దావీదుని మన ముందుకు తీసుకొచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు ఉపకారము చేయుట, అపకారము చేసిన వానికి ఉపకారము చేయటం నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్నది నిలకడగా ఉంచుకున్నాడు. ఆమేన్. ఎంతవరకు ఉంచుకున్నాడు అంటే తను బ్రతికినంత కాలము దావీదు అపకారము చేసిన వానికి ఉపకారము చేయుట ఉంచుకునే ఉన్నాడు. హల్లెలూయా. నేర్చుకున్నది నిలకడగా ఉంచుకున్న వారే పరిశుద్ధులు. ఆమేన్. హల్లెలూయా. మనం ఏమి నేర్చుకుంటామో అందులో చనిపోయే వరకు నిలకడగా ఉండాలి. అప్పుడే మనం నీతిమంతులము లేదా పరిశుద్ధులం అవుతాం. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు, ఏమన్నా తెలుసా, మా చర్చి వాళ్ళే పరిశుద్ధులు, మిగిలిన చర్చి వాళ్ళు అసలు పరిశుద్ధులే కాదంటుంటారు. అలా అనుకుంటూ భ్రమలో బ్రతుకుతున్న వారికి పరిశుద్ధాత్ముడు చెప్పుచున్న మాట ఏంటంటే, ఆ చర్చి వాళ్ళు, ఈ చర్చి వాళ్ళు, పలానా చర్చి వాళ్ళు కాదు పరిశుద్ధులు, దేవుని యొద్ద ఏమి నేర్చుకున్నారో అందులో నిలకడగా ఉన్నవారే పరిశుద్ధులు. ఆమేన్. హల్లెలూయా. అని పరిశుద్ధాత్ముడు భ్రమలో బ్రతుకుతున్న వారికి చెప్పుచున్నాడు. ఈరోజు నువ్వు దేవుని యొద్ద ఏమి నేర్చుకున్నావో అందులో నిలకడగా ఉన్నావంటే నువ్వు పరిశుద్ధుడివే. హల్లెలూయా. నువ్వు యెరూషలేము మందిరంలో ఉన్నా, అవునా, యెరూషలేములో పరిశుద్ధమైన ఆ దేవాలయంలో ఉన్నా, నువ్వు నేర్చుకున్న దానిలో నిలకడగా లేకపోతే నువ్వు పరిశుద్ధుడు కావు, నువ్వు పాపివే అవుతావు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పరిశుద్ధత చర్చిలో లేదు, దేవుని యొద్ద నేర్చుకున్న ఉపకారముకి జీవితకాలమంతయు విధేయత చూపుటలో పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత ఏడుంది? చర్చిల్లో కాదు, పరిశుద్ధత ఉంది. హల్లెలూయా. దేవుని యొద్ద నేర్చుకున్న ఉపకారముకి జీవితకాలమంతయు విధేయత చూపుటలో పరిశుద్ధత ఉంది. ఏమి దేవుని యొద్ద నువ్వు నేర్చుకున్నావో నీ జీవితకాలం అంతయు, చెప్పండి, ఆ ఉపకారం నేర్చుకుంటే ఆ ఉపకారానికి విధేయత కలిగి ఉంటే అందులోనే పరిశుద్ధత ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని యొద్ద ఏమి నేర్చుకుంటున్నావు అందులో పరిశుద్ధత ఉందా, లేకపోతే చర్చిలో పరిశుద్ధత ఉందా? ఎందులో పరిశుద్ధత ఉంది? చెప్పండి, ఎందులో పరిశుద్ధత ఉంది? అదేగా ఆయన చెప్పింది, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆయన నీకు ఏమి నేర్పిస్తున్నాడో ఆ నేర్పించే దానిలోనే పరిశుద్ధత ఉంది. మా చర్చిలో పరిశుద్ధులు, మా చర్చిలోనే పరలోకం వెళతారు, ఇక మిగతా వాళ్ళు విడవబడతారు, మిగతా వాళ్ళు నరకానికి పోతారు అని భ్రమలో బ్రతుకుతున్న ఓ సహోదరి, ఓ సహోదరుడా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు దేవుని యొద్ద ఏదైతే నేర్చుకున్నావో దానిని నీ బ్రతికినంత కాలం, నువ్వు జీవించినంత కాలము నిలకడగా ఉండాలి. నేర్చుకున్న దానికి విధేయత చూపుతూ బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని యొద్ద నేర్చుకునే దానిలో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది. కాబట్టి నువ్వు దానికి ఏమై ఉండాలి? విధేయుడు అయి ఉండాలి. హల్లెలూయా. నేర్చుకున్న దానికి విధేయత చూపడం అంటే నేర్చుకున్న దాన్ని నిలకడగా ఉంచుకోవడం. ఆమేన్. మనం నేర్చుకున్న దానికి విధేయత చూపాలి. అలా చూపడమే పరిశుద్ధత. ఉపకారం చేయడం నేర్చుకున్నావా, దానికి నువ్వేం చూపాలి? విధేయత చూపాలి. విధేయత చూపితే ఏం చేస్తావు? ఉపకారమే చేస్తావు, కానీ అపకారము చేయు. అపకారము చేయుట పరిశుద్ధత, లేదంటే ఉపకారము చేయుట పరిశుద్ధత? ఏది పరిశుద్ధత?
చెప్పండి, ఏది పరిశుద్ధత? ఉపకారం చేయటం పరిశుద్ధత. కానీ చర్చిలో ఉందా పరిశుద్ధత? దేవుడు నేర్పించిన దానిలో ఉందా? దేవుడు నేర్పించే ఆ ఉపకార బుద్ధిలోనే పరిశుద్ధత ఉంది. చర్చిల మీద పిచ్చితో, చర్చిల మీద ఉన్న పిచ్చి మనకి, అది కోట్లతో కట్టిందని, అది 10 ఫ్లోర్లదని, అది ఏసీ చర్చి అని, హల్లెలూయా, అది ఆ చర్చి ఈ చర్చి మా చర్చి ఇంత డబ్బులు పెట్టి కట్టిందని, మాది 2-3 ఫ్లోర్లు చర్చి అని. ఇది చర్చి పిచ్చే కానీ ఇది దేవుడి పిచ్చి కాదు. దేవుని మీద పిచ్చి పెట్టినోడు ఏం చేస్తాడు? చర్చిని పొగడు. దేవుడు నేర్పుతున్న ఉపకార బుద్ధికి విధేయుడై అపకారం చేసిన వానికి కూడా ఉపకారం చేస్తా ఉంటాడు. అది దేవుడు పిచ్చి పెట్టినోడు. హల్లెలూయా. మనం అపకారం చేసిన వారికి ఉపకారం చేయట్లేదు, కానీ అపకారం చేసిన వాడికి తిరిగి మరల మనం ఏం చేస్తానో అపకారమే చేస్తాం. కానీ దావీదు మాత్రం సౌలు యొక్క జీవితంలో ఏం చేశాడంట? తన ఎదుట ఆయన ఉపకార బుద్ధిని కనపరిచాడు. హల్లెలూయా. సౌలు అపకారం చేస్తున్న దావీదు ఉపకారమే చేస్తున్నాడు. అందులో దావీదు నిలకడగా ఉండి నీతిపరుడయ్యాడు. నేర్చుకున్న దానిలో నిలకడగొన్నవాడే నీతిపరుడు. ఆమేన్, హల్లెలూయా. నేను నీతిమంతుడంటే సరిపోదు. నువ్వు దేవుని యొద్ద ఏమి నేర్చుకున్నావో అందులో నువ్వు నిలకడగా ఉంటే నువ్వు నీతిపరుడివి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడు కావాలంటే నేర్చుకున్నది నిలకడగా ఉండాలి. నువ్వు పరిశుద్ధుడు కావాలంటే ఏమి నేర్చుకున్నావో అది నీళ్ళు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. వారం ఉండి 2వ వారంలో పోయేది కాదు. ఒక రోజు ఉండి 2వ రోజులో పోయేది కాదు. ఒక సంవత్సరం ఉండి 2వ సంవత్సరంలో పోయేది కాదు. 10 సంవత్సరాలు ఉండి 15వ సంవత్సరంలో పోయేది కాదు. నువ్వు నేర్చుకున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా నిలకడగా ఉండాలి. నువ్వు పరిశుద్ధుడు కావాలంటే నిలకడగా ఉండకపోతే నువ్వు పాపివే గాని పరిశుద్ధుడవు కావు. ఎలా కావు అని చెబుతా విను. దేవునికి స్తోత్రం. ఒక అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు లేదా కాలేజీకే వెళ్తున్నాడు అనుకోండి. టీచర్స్ ఆ అబ్బాయికి ప్రతిరోజు ఏం చెప్తున్నారు? క్లాసులు చెప్తున్నారు. టీచర్స్ చెబుతున్న లెసన్స్ అన్నీ ఏం చేశారు? వాళ్ళు నేర్చుకుంటున్నారు. నేర్చుకున్నది నిలకడగా ఉంటే పాస్ అవుతాడు. నేర్చుకున్నది తనలో నిలకడగా లేకపోతే ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. అంతేనా కాదా? మాస్టరు లేదా టీచరు ఏదైతే నీకు నేర్పిస్తున్నాడో ఆ నేర్చుకున్న దాన్ని నువ్వేం చేసుకోవాలి? నిలకడగా ఉంచుకోవాలి. రేపు ఎగ్జామ్ టైంలో నువ్వు రాసి పాస్ అవ్వడానికి అవి నీలో నిలకడగా నిలిచి ఉంటేనే నువ్వు రాయగలవు, పాస్ కాగలవు. అవునా కాదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేకపోతే అది నిలకడగా లేకపోతే నువ్వు దాన్ని రాయలేవు గనుక, ఆ ప్రశ్నకు జవాబు చేయలేవు గనుక ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అయిపోతావు. అవుతావా? అవ్వా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాస్ అయిన వాడు ఏమవుతాడు? అన్నిటిలో పాస్ అయ్యాడు, అన్ని చదువుల్లో పాస్ అయ్యాడు. అతడు డాక్టరో లేకుంటే లాయరో లేదా కలెక్టరో ఏదో ఒకటి అవుతాడా? అవడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగానే నేర్చుకున్నది నిలకడగా ఉంటే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. వాళ్ళు డాక్టర్లు అవుతారు, వారు లాయర్లు అవుతారు, వారు కలెక్టర్లు అవుతారు. కానీ దేవుని యొద్ద నువ్వు ఏమి నేర్చుకున్నావు అందులో నిలకడగా అవి నీలో ఉంటే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. హల్లెలూయా. కలెక్టర్ గొప్పోడా? పరిశుద్ధుడు గొప్పోడా? లాయర్ గొప్పోడా? పరిశుద్ధుడు గొప్పోడా? చెప్పండి. డాక్టర్ గొప్పోడా? పరిశుద్ధుడు గొప్పోడా? ఎవరు గొప్పోడు? అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డారా, నీకు డాక్టర్ పోస్ట్ దేవుడు ఇచ్చాడని, డాక్టర్ ఉద్యోగం వచ్చిందని నువ్వు దేవునికి కృతజ్ఞత కూడికి పెట్టుకుంటావు. కానీ దేవుడి నిన్ను పరిశుద్ధపరిచాడని, పరిశుద్ధతలోకి తీసుకొచ్చాడని, పరిశుద్ధంగా మార్చాడని, నీతిపరుడుగా చేశాడని ఏ రోజైనా నువ్వు కృతజ్ఞత స్తుతి కూడికి పెట్టావా? ఎందుకు పెట్టలేదో తెలుసా? డాక్టర్కి విలువ అనుకుంటున్నవే కానీ పరిశుద్ధతకున్న విలువ నీకు తెలియదు. ఆమేన్. డాక్టర్ భూమి మీదనే సంచారం చేస్తాడు, పరిశుద్ధుడు పరలోకానికి సంచారం చేయగలడు. హల్లెలూయా. డాక్టర్ పేషెంట్ దగ్గరికి వెళతాడు, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళతాడు. ఆమేన్. హల్లెలూయా. ఏది విలువైంది? డాక్టర్ పోస్టా, లాయర్ పోస్టా, కలెక్టర్ పోస్టా? ఏది విలువైంది? నువ్వు పరిశుద్ధుడివి. హల్లెలూయా. ఇంతకు మించిన విలువైనది భూమి మీద లేదు. పరిశుద్ధతకున్న విలువ ఏ వెండికి, ఏ బంగారానికి, ఏ డబ్బుకి, ఏ ఆస్తికి, ఏ అంతస్తులకి, ఏ ఉద్యోగానికి, ఏ అధికారికి లేదు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
నువ్వు ఎంత అధికారమైనా నువ్వు ఒక అన్యాయం నువ్వు చేస్తే నేను తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో పెడుతున్నారు అంటే దేనికి విలువ ఎక్కువ ఉంది? నువ్వు అధికారం కావచ్చు, తప్పు చేస్తే ఖచ్చితంగా నీకు శిక్ష తప్పదు, కానీ పరిశుద్ధుడిని బంధించటం అసాధ్యము. ఎందుకంటే పౌలు శేలలో పరిశుద్ధులు, దేవునికి స్తోత్రం కదా, వారిని చెరసాలలో బంధించినా వారు ప్రార్థన చేస్తే చెరసాల పునాదులే కదిలి వారి సంఖ్యలని ఊడిపోయాడు బయటకు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధుడిని ఏది బంధించలేదు, ఏది శిక్షించలేదు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్కూల్లో నేర్చుకున్నది నిలకడతనంలో లేకపోతే ఫెయిల్ అవుతాడు. ఆ విధంగానే దేవుని యొద్ద నేర్చుకున్నది నిలకడగా ఉండకపోతే పరలోకానికి వెళ్ళే విషయంలో ఫెయిల్ అవుతాడు. ఎక్కడికి వెళ్ళే విషయంలో? పరలోకానికి వెళ్ళే విషయంలో ఫెయిల్. అంటే పరిశుద్ధుడు కాలేడు. పరిశుద్ధులు కాకుండా ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. ఈ తపన, ఈ ప్రయాస, ఇదంతా దేనికి? ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకానికి వెళ్ళడం. చాలా మంది యేసయ్యని ఎందుకు నమ్ముకుంటున్నారు? పరలోకానికి వెళ్ళడానికి కాదు, పైసలు కోసం. హల్లెలూయా. అంటే మనుషుడు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? అసలు ఇది మన దేశమే కాదు, ఇక్కడ మనం ఉండము, ఇది మన రాజ్యమే కాదు, ఇక్కడ మనం ఒక యాత్రికులము, మరలా మనము తిరిగి మన దేశానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. కానీ ఇదేదో శాశ్వతమైన రాజ్యమని దీని కొరకు తప్పిస్తున్నామే, కానీ మన రాజ్యము పరలోక రాజ్యం అన్న సంగతి గుర్తించట్లా. అందుకే మన్నైనది వెనకట మరలా ఏమైపోయింది? మన్నైపోయింది. అది మట్టిలో మట్టి కలిసిపోతుంది. ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. అంటే మన నివాసం ఎక్కడ? మనం వెళ్ళవలసింది ఎక్కడికి? పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధత అనేది చర్చిలో లేదు. నేర్చుకున్నది నిలకడగా ఉంటేనే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత వస్తేనే మనం పరిశుద్ధులం అవుతాం. ఆమేన్. చెప్పుకుంటే పరిశుద్ధులం కాము, చర్చిని బట్టి పరిశుద్ధులం కాము. పెద్ద పెద్ద గొప్ప చర్చిలకు నువ్వు పోతే పరిశుద్ధుడు అవుతావా? లేదా చర్చిలో బోధిస్తున్న బోధన విని నేర్చుకున్న దాన్ని నిలకడగా ఉంటే పరిశుద్ధుడు అవుతావా? పరిశుద్ధుడు అవ్వాలనేది చర్చిని బట్టి లేదు. నువ్వు నేర్చుకున్న దానిలో నిలకడగా ఉండి విధేయత కలిగి జీవించటంలో పరిశుద్ధత ఉంది. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అంటారు మా చర్చికి రండి, మీరు పరిశుద్ధులైపోతారు. ఆమేన్. నీ చర్చికి వచ్చినా కూడా నా ఇష్టానుసారం నేను ఎట్ట పరిశుద్ధులం అవుతాం? హల్లెలూయా, హల్లెలూయా. ఆ చర్చికి పోయే వాళ్ళందరూ పరిశుద్ధులబ్బా. అంటే తెల్ల బట్టలు చూసి పరిశుద్ధులా? చెప్పండి. వైట్ అండ్ వైట్ వేస్తే పరిశుద్ధులా? దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేర్చుకున్న దానిలో ఎవరు నిలకడగా ఉన్నారో వారు పరిశుద్ధులు. అందుకే వేషం చూసి మోసపోకురా, వాయిస్ చూడరా అన్నాడు. వాడు వాయిస్ చూస్తే ఆయన ఎవరు? భీముడా ఎవరు? ఆయన లాగున్నాడంట. వాయిస్ ఎత్తితే పేల గొంతు లాగా ఉందంట. అందుకని వేషం చూసి మోసపోకురా, వాయిస్ చూడరా అన్నాడంట. హల్లెలూయా. మనిషి ఏమో గంభీరంగా ఉండు, వాయిస్ ఏమో చెప్పండి పేల గొంతులాగా ఉంది. మరి ఈడు తెగబాగుతాడు అనుకున్నాం కదరా, ఈ గెటప్కి ఈడు గొంతు సరిపోయింది, సెట్ చేసి ఉంటారు అనుకున్నాం. ఈడి వేషానికి తగినట్టుగా వాయిస్ లేదురా అంటారు. అవునా కాదా? మనం కూడా వైట్ అండ్ వైట్ వేస్తాం. వైట్ అండ్ వైట్కి తగినట్టుగా పరిశుద్ధత ఉందా? బట్టలను బట్టి కాదు కదా మన పరిశుద్ధులం, వస్త్రాలను బట్టి కాదు కదా మన పరిశుద్ధులం. దేవుని యొద్ద ఏమి నేర్చుకుంటున్నామో నేర్చుకున్న దానిలో నిలకడగా ఉండటం, అంటే నేర్చుకున్న దానికి విధేయత కలిగి జీవించడమే పరిశుద్ధత. హల్లెలూయా. అందుకే భ్రమలో ఉండబాకండి. హల్లెలూయా. పాస్టర్ చెప్పిన మాటలు కాదు మనకు కావాల్సింది. ఏది? పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట నీకు చెబుతుందో దాన్ని పట్టుకోవాలి. పాస్టర్ చెప్పేది నిజంగా దేవుని వాక్యంలో ఉంటే ఏం చేయాలి? దానికి నువ్వు ఖచ్చితంగా లోబడాలి. కొంతమంది వాళ్ళ కట్టడాలు ఉంటాయి. మా మినిస్ట్రీలు ఎట్టు ఉండాలి, మా మందిరంలో ఎట్టు ఉండాలి, ఎందుకంటే పలానా వాళ్ళని గుర్తుపట్టాలంటే ఈ రూపం అని వాళ్ళు ధరించుకోవాలి, సెట్ చేసుకుంటారు. అది బైబిల్లో లేదు అలాగా. బైబిల్ చెప్తుంది అక్కడ నువ్వు నేర్చుకున్న దానిలో నిలకడగా ఉండు, నువ్వు పరిశుద్ధుడివే. ఆమేన్. కలర్ బట్టలు వేసుకుంటేమి, వైట్ బట్టలు వేసుకుంటేమి, ఇంకోటి వేసుకుంటే వైట్ బట్టలు వేసుకోవడం తప్పు కాదు, కానీ హల్లెలూయా నువ్వు నిలకడగా నేర్చుకున్న దాంట్లో ఉండకపోవడమే తప్పు. అది వేసుకున్నా దేవునికి స్తోత్రం, ఇంకా దేవదూతలాగుంటావు. ఆమేన్. వేసుకోకపోయినా దేవునికి స్తోత్రం, దేవునికి స్తుతి కలుగునగాక.
హల్లెలూయా. చాలా మంది చెబుతున్న మాట ఏంటంటే పాస్టర్లో కలర్ బట్టలు వేసుకుంటే విశ్వాసులు ఆకర్షిస్తారంట. చూడండి, వీళ్ళు విశ్వాసులు అంటే ఆకర్షించకూడదుగా. విశ్వాసు ఎవరిని ఆకర్షిస్తాడు? దేవుడిని ఆకర్షిస్తాడు. పాస్టర్ ఎందుకు ఆకర్షిస్తాడు? హల్లెలూయా. నేను అంటాను, చర్చిలో 3 గంటలు 2 గంటల ప్రార్థనకే విశ్వాసులు ఆకర్షిస్తే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, బజారుకి వెళ్ళేటప్పుడు, మార్కెట్లకు పోయేటప్పుడు కలర్ల బట్టలు వేసుకొని ఎంతమంది ఉంటారు? వాళ్ళని చూసి వీళ్ళు ఆకర్షిస్తారుగా. ఆ సంగతి ఏంటి? ఇప్పుడు మార్కెట్ వాళ్ళ కాడ చెప్పాలి, నువ్వు తెల్ల బట్టలు వేసుకోమని. కలర్ బట్టలు వేసుకోవద్దు ఏమీ చెప్పాలి. డ్రైవర్కి చెప్పాలి, ప్రయాణికులకు చెప్పాలి, ట్రైన్ల ప్రయాణికులకు చెప్పాలి, ట్రైన్ డ్రైవర్కి చెప్పాలి, అందరికీ చెప్పాలి. అసలు నువ్వు ఏది చూస్తే దాన్ని ఆకర్షించు, నువ్వే విశ్వాసి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకర్షించేవాడు ఎక్కడైనా ఆకర్షిస్తారు, ఏదైనా ఆకర్షిస్తారు, ఎప్పుడైనా ఆకర్షిస్తారు. ఆకర్షించాలని ఫీలింగ్ కలిగితే నువ్వు ఆకర్షిస్తావు అంతే. అవి తెల్ల బట్ల, అవి కలర్ బట్ల, వాడు నల్లటోడా, వాడు ఎర్రటోడా, వాడు బర్రోడా, ఈడని కాదు. హల్లెలూయా. అంతేగాని తెల్ల బట్టలు కట్టుకున్న వాళ్ళే పాస్టర్లు, తెల్ల బట్టలు కట్టుకోకపోతే పాస్టర్లు కాదని, పరిశుద్ధులు కాదని మాట్లాడతారు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, మందిరంలోకి సేవకుడే కానీ విశ్వాసులు కానీ మంచిగా తెల్ల బట్టలు కట్టుకొని మంచిగా పద్ధతి రావటం మంచిదే. నేనంటాను, తెల్ల బట్టలు కట్టుకొని ఆదివారం మందిరానికి వచ్చినట్లుగా తెల్లని మనసు ధరించుకొని ఆ వారం రోజులు బ్రతకడం మంచిదంట నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏదైతే నేర్చుకున్నావు అంటే, దావీదు అపకారం చేసిన వానికి కూడా ఉపకారం చేయడం నేర్చుకున్నాడు. నేర్చుకున్న దానిలో ఎలా ఉన్నాడు? నిలకడగా ఉన్నాడు. ఆమె ఎంతగా మనం నేర్చుకున్న దానిలో నిలకడగా ఉన్నావా? నేర్చుకున్నాం కానీ నిలకడగా లేవు. అంటే ఇప్పుడు మన పరిశుద్ధులమా? కాము. నీతిమంతులమా? కాము. నిన్ను చూసిన వాడు నువ్వు నీతిపరుడు అని చెప్పాలి. నిన్ను చూసిన వాడు నేను పరిశుద్ధుడని చెప్పాలి. సౌలు నీ ఉపకార బుద్ధిని చూసి, నేను ఇంత అపకారం చేసినా, నన్ను తన చేతికి దేవుడే అప్పగించినా నాకు మేలు చేసి పంపించాడంటే నాకంటే నువ్వు నీతిపరుడు అని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. సాక్ష్యం అట్ట కదా రావాల్సి ఉంది, అవునా కాదా? సాక్ష్యం ఆ విధంగా రావాలి. చూడండి, యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3 అయ్యా, ఎవరో ఈ వాక్యాన్ని చదువుకొని, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తే నేను లోకాన్ని ప్రేమించడం తప్ప అన్నాడంట. దేవుడే ప్రేమించినప్పుడు లోకాన్ని నేమేమిటానికేమి? దేవుడు ప్రేమించేది వేరు, మనం ప్రేమిస్తుంది వేరు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఏంటిది? దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్. మనుషులందరినీ దేవుడు ప్రేమించాడు. ఇతడు మాత్రం లోకాన్ని ప్రేమిస్తాడు. లోకం అంటే ఏంటిది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. మనం దాన్ని ప్రేమిస్తున్నాం. ఈయనేమో లోకంలో ఉన్న మనుషులను ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. లోకంలో ఉన్న ఆశలను ప్రేమించకూడదు. లోకంలో ఉన్న నేత్రాశని, శరీరాశని, జీవపు డంబలను ప్రేమించకూడదు. లోకంలో ఉన్న మనుషులను ప్రేమించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. అది ఆయనలో నిలకడగా ఉంది కనుక ఆయన ఏమయ్యాడో తెలుసా? హల్లెలూయా. సాక్షాత్ యేసయ్య ఏం చేశాడు? దేవుడు లోకాన్నే ఎంతో ప్రేమించాడంట. అది ఆయనలో నిలకడగా ఉంది. ఏది? ప్రేమించడం. ప్రేమించడం నేర్చుకున్నాడు. ప్రేమించడం నేర్చుకున్నాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు. దొంగని, వ్యభిచారిని, తాగుబోతుని, ఇంకా రౌడీలని, చోరులను, అన్యాయస్తులను, లోబులను అందరిని ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూడా ప్రేమిస్తానే ఉన్నాడు. అంటే ఏమి నేర్చుకున్నాడో, ఏది స్టార్ట్ చేస్తున్నాడో నిలకడగా ఉన్నాడు. అయితే ఆయన ఏమయ్యాడు అని అంటే, యెషయా గ్రంథం 6:2-3 చూద్దాం. అలా ప్రేమిస్తూనే ఉండగా ఆయన ప్రేమ అలాగే నిలకడగా ఉన్నప్పుడు ఆయన ఏమయ్యాడు? యెషయా గ్రంథము 6:2-3 ఆయనకు పైగా శరాపులు నిలిచిండి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ఏందమ్మా?
రెండు రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆ ప్రేమలోనే అలాగే నిలిచాడు. అందుకే ఆయన పరిశుద్ధుడయ్యాడు. నీలో ఉన్న ప్రేమ, నువ్వు నేర్చుకున్న ప్రేమ, అది నిత్యము నీలో నిలిచి ఉంటే నువ్వెవరివి? పరిశుద్ధుడివి. నేను పరిశుద్ధుడును గనక మీరు కూడా పరిశుద్ధులయ్యుండు. ఎట్టవుతావంటే, నువ్వు ఏదైతే నా యొద్ద నుండి నేర్చుకున్నావో అందులో నిలకడగుండు, నువ్వు కూడా నా వలె పరిశుద్ధుడుగా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఉపకారం చేయటం నేర్చుకున్నావా? అందులో నిలకడగుండు. ప్రేమించడం నేర్చుకున్నావా? అందులో నిలకడగా ఉండు. అది నిలిచే ఉండాలి నీలో. హల్లెలూయా. పరిశుద్ధుడు నిలకడగా ఉంటాడు. పరిశుద్ధుడిలో ఏదైనా నిలకడగా ఉంటుంది. పరిశుద్ధుడు ఎట్లుంటాడు? పరిశుద్ధుడు నిలకడగా ఉంటాడు. పరిశుద్ధుడిలో ఏదైనా నిలకడగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది సేవకులు ఫస్ట్ బలి ప్రేమిస్తారు, అసలు మామూలుగా ఉండదు. అన్న నేనుండి ఏమడుగుతాడు? పెన్ని అయ్యా అని అడుగుతాను. ఒక పెన్ను కొని రాదా అని అనుకో, నీ పెన్ను అందన్న గుండె ఎత్తానంటే. ఎప్పుడది? ఫస్ట్లో పెన్ను తీసేమని అడిగితే అడగని దాన్ని గుండెని ఇస్తానంటాడు. హల్లెలూయా. ఒక సమయంలో గుండె కావాల్సి గుండె ఇస్తానంటాడు. లేదు అంటే ప్రేమ ఏమైపోయింది? ఏ ప్రేమ అయితే తను స్టార్ట్ చేశాడో నేర్చుకున్నాడో ఆ ప్రేమ అది నిలకడగా నిలిచి లేదు తనలో. అందుకే గుండెకు బదులు గుండి ఇస్తానంటున్నాడు. ముందేమో పెన్నుకు బదులు గుండెనే ఇస్తానన్న మనిషి ఇప్పుడు గుండెకు బదులు గుండి ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా అదే, ప్రభువా నీ కోసం నా జీవితం సర్వము అర్పిస్తానంటాడు. నీ జీవితం సర్వమే, నీ జేబులో 500 ఇయ్య అంటే మీటింగ్ పెట్టాలంటే ఏం చెబుతాను? నువ్వు సర్వం ఇస్తానన్నాను కానీ జేబులో 500 ఇస్తానల్లా. హల్లెలూయా. ఫస్ట్ ప్రేమ ఉంటే దేవుడి మీద అప్పుడు ఏం అర్థం కాదు, సర్వం అంటాడు. ఆ ప్రేమ సల్లారితేనే నో అంటాడు. అంతే. ఎప్పుడు కూడా ప్రేమ, దేవుని మీద ప్రేమ ఎప్పుడు సల్లారు అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఎలా ప్రేమించావు అది ఎప్పుడు నిలిచే ఉండాలి ఆ ప్రేమ నీలో. అందుకే దేవుడు ఈరోజు ఎవరినైనా ఏం చేయగలుగుతాడు? ప్రేమించగలుగుతానే ఉన్నాడు. అంతే. ఎందుకంటే అది నిలకడగా నిలిచిపోయింది, అలాగే ఉంది ఆయన దగ్గర. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు నిలకడగా ఉంటాడు. పరిశుద్ధుడిలో ఏదైనా నిలకడగా ఉంటుంది. నిలకడగా లేనివాడు, నిలకడగా ఏది నిలిచి ఉండనివాడు పరిశుద్ధుడు కాడు. నిలకడగా లేనివాడు, నిలకడగా ఏది నిలిచి ఉండనివాడు పరిశుద్ధుడు కాడు. మన ప్రభువు నిలకడగా ఉంటాడు. నిలకడగా తన ప్రేమ మన పైన ఎప్పుడూ ఉంటుంది. చూడండి, మన ప్రేమైన దేవుడి మీద నిలకడగా లేదు, కానీ దేవుని ప్రేమ నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా మన మీద ఉంది. అందుకే బ్రతికున్నాం. హల్లెలూయా. మన ప్రేమే నిలకడగా లేదు, మన ప్రేమే నిలిచలేదు. మొదట్లో ఆయన ప్రేమించినట్టుగా చివరికి అది అలా ఉండట్లా. కానీ ఆయన మొట్టమొదటిని ఎలా ఆకర్షించాడో, ఎలా ప్రేమించాడో, నేటికి దేవుడు నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించాడు చూడు, ఆ ప్రేమ అలాగే నిలిచి ఉంది ఆయనలో. అందుకే ఆయన ఎంత మాత్రం ఎవరిని త్రోసివేయుడు. కావాలని కూడా సమకూర్చుకుంటాడే కానీ, వెతుక్కొని పట్టుకుంటాడే కానీ త్రోసివేయడు. హల్లెలూయా. అందుకే ఆయన ప్రేమ స్వరూపిగా వచ్చాడు దేవుడు భూమి మీదకి. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఒకసారి డౌట్ వచ్చి, దేవుడు కోప స్వరూపిగా వచ్చింటే మన పని ఏంది? ఆయన ప్రేమ స్వరూపిగా వచ్చాడు కాబట్టి ఇలా ఉన్నాం. కోప స్వరూపిగా వస్తే పని ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కోసారి ఆలోచన వచ్చింది. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి కాదని చెప్పేసి మనం ప్రేమించబడటానికి ఎలా ఉన్నా ప్రేమిస్తాడని చెప్పి ఉండటానికి కాదు ఇది నేను చెప్తుంది. హల్లెలూయా. ఆయన ప్రేమ ఆయనలో ఎలా ఉందో అలా మనం ప్రేమిస్తే మనం ఏమి నేర్చుకున్న దానిలో మన ప్రేమ కూడా అలాగే నిలిచి ఉండాలని చెప్పడానికి దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం.
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చెయ్యలేడు. చూసారా, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు అని. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చెయ్యడు. హల్లెలూయా. మన దేవుని స్వభావము నిలకడగా ఉంటుంది. దేవుడి స్వభావం ఎట్లుంటుంది? మన స్వభావం అట్లుండదు. ఈరోజు ఒక రకం ఉంటుంది, రేపు ఒక రోజు. 3 బుద్ధులు 6 గుణాలు అంటారు, అట్లుంటుంది మన స్వభావం. కానీ దేవుడట మనం నమ్మదగని వారమైనను ఆయన మన ఎడల ఎట్టున్నాడు? నమ్మదగిన వాడిగానే ఉన్నాడు. అంటే ఏది ఏది చేస్తాడో అందులో ఆయన నిలిచే ఉంటాడు. అది ఆయన నిలిచే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుని స్వభావం నిలకడగా ఉంటుంది. ఎందుకో తెలుసా? పరిశుద్ధుడిలో ఏదైనా నిలకడగానే ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనలో తన స్వభావం ఎప్పుడు కూడా నిలకడగానే ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుంది అంటే, నువ్వు పరిశుద్ధుడు అయితే నేను ఎట్టుండాలి చెప్పండి, ఎట్టుండాలి? నిలకడగానే ఉండాలి కదా. హల్లెలూయా. ఈరోజు ఏమో నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టమని చెబుతుంటివి, నేను బాగా చూసుకుంటానని చెబుతుంటివి, నేను ఒక మాట అనకుండా బ్రతుకుతానంటుంటివి. మరలా ఏం చేస్తున్నా చెప్పండి? ఆ మాటలు మాట్లాడటానికి వ్యతిరేకమైన మాట్లాడుతావు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు వెట్టయ్యావు, మనం పరిశుద్ధులు వెట్టయ్యాం. పరిశుద్ధుడిలో ఏదైనా ఎట్టుంటది? నిలకడగా ఉంటుంది. నిలకడగా లేనోడు పరిశుద్ధుడు కాదు. వాడు ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత చేస్తున్నా వాడు పరిశుద్ధుడు కాడు. ప్రతి ఆదివారం ప్రార్థన పైన, ప్రతి శుక్రవారం ప్రార్థన పైన, ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలు ఉండినా ఆడేం కాడంట? పరిశుద్ధుడు కాడు. నువ్వు ఉపవాస ప్రార్థన చేయకపోయినా, ఏది చేయకపోయినా, నీవు కానీ చేసింది ఉన్నదంటూ నిలకడగా ఉంటే నువ్వు పరిశుద్ధుడివే. అట్లని ఉపవాస ప్రార్థన చేయొద్దని కాదు, ప్రార్థన చేయొద్దని కాదు, ప్రభు సన్నిధికి వెళ్ళొద్దని కాదు, వాక్యం చదవద్దని కాదు. ఇన్ని చేసినా నీలో అవి నిలకడగా లేకపోతే నువ్వు పరిశుద్ధుడివి కావు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. పరిశుద్ధులు ప్రేమైనను, స్వభావమైనను, ఉపకారం చేయుటైనను, క్షమించుటైనను నిలకడగా ఉంచుకుంటారు. పరిశుద్ధులు ఏం చేస్తారంటే, అది ప్రేమైన, స్వభావమైన, ఉపకారం చేయటమైనా, క్షమించుటైనను దాన్ని ఎట్టు ఉంచుకుంటారు? నిలకడగానే ఉంచుకుంటారు. నువ్వు యేసయ్య పాద సన్నిధిలో ఏది నేర్చుకున్నావో అది నీలో నిలకడగా నిలిచి ఉండాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, నేను దీన్ని చూడనయ్యా, దీన్ని విననయ్యా అని చెప్పి నువ్వు తీర్మానం తీసుకున్నావా? అందులో నువ్వు నిలకడగుంటే పరిశుద్ధుడివి. దాంట్లో నిలకడగా లేకపోతే పరిశుద్ధులు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అవునా? మన పిల్లలకు మనం చెప్తుంటే, పిలిచి నేను చెప్తున్నప్పుడు వాళ్ళు, ఇక నుంచి మీరు సినిమాలు చూడొద్దు, సీరియల్ చూడొద్దు, ప్రోగ్రాలు చూడొద్దు, అవి చూడొద్దు, ఈ చూడొద్దు, ఆటికెళ్ళదు, ఏటికెళ్ళదు. నిజం పాస్టర్ గారు, రేపు నుంచి మేము గట్టినే ఉంటామంట. అంటే వాళ్ళు తీసుకున్న తీర్మానం, సమర్పణలో ఎట్లుండాలి? వాళ్ళు చివరి వరకు స్థిరంగా నిలిచి నిలకడగా ఉంటే వాళ్ళు ఎవరు? పరిశుద్ధులు. హల్లెలూయా. ఇక్కడ తెలిసిపోయింది నువ్వు ఎంత ప్రార్థన పరుడివని కాదు, ఎంత అనేది కాదు. నువ్వు ఎప్పుడే దానిలో నిలకడ. అందుకే దానియేలు చూడండి, సమస్య వచ్చినా, బాధ వచ్చినా, శాసనం ప్రాణాంతకరమైనదైనా, ఎలాంటిదైనా ప్రార్థనలు ఎట్టున్నాడు? నిలకడగానే ఉన్నాడు. ప్రార్థనను మానాడా? ప్రార్థనను మానాడా? మాల్లా. అంటే అందులో ఏమి నేర్చుకున్నాడు? నిత్యము నా దేవునికి దినానికి 3 మార్లు ప్రార్థన చేయాలని నేర్చుకున్నాడు. ఆయన 3 మార్లు ప్రార్థన చేస్తానే ఉన్నాడు దానియేలు. ఇప్పుడు దానియేలు పరిశుద్ధుడా కాడా? చెప్పండి, పరిశుద్ధుడా కాడా? చాలా మంది భక్తుల యొక్క డ్రెస్సులు చూస్తున్నారు, భక్తి యొక్క హెయిర్ స్టైల్ చూస్తున్నారు, భక్తుల యొక్క గడ్డాన్ని చూస్తున్నారు. ఇదిగో మోషే ఎట్టుంటాడు, ఫలానా ఆయన గడ్డం ఎట్టుంటుంది, ఈయన ఎట్టుంటాడు, ఆయన వస్త్రం ఎట్టుంటాయి, మనం కూడా అలాగే వేసుకొని నడుద్దాం. పరిశుద్ధుడు చూడాల్సింది వాడు వేసుకున్న డ్రెస్సు కాదు, పరిశుద్ధుడి యొక్క గుణాన్ని, స్వభావాన్ని. వాళ్ళు ఏది తనలు నిలకడగా నించుకొని ఉన్నారో దాన్ని. దేవునికి స్తోత్రంగా. ఒక భక్తుడి గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చూస్తావు నువ్వు? చెప్పండి. హల్లెలూయా. ఆయన స్వభావాలు, ఆయన గుణాలు, ఆయన అలవాట్లు, ఆయన పనితీరు, అది విధానం, అది మనం నేర్చుకోవాల్సి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డారా, పరిశుద్ధులు ప్రేమనైనను స్వభావనైనను ఉపకారం చేయటనను క్షమించుటైనను నిలకడగా ఉంచుకుంటారు. నువ్వు ఏమి నేర్చుకున్నావో దాన్ని నిలకడగా ఉంచుకున్నావంటే నువ్వు పరిశుద్ధుడివే. అది నీలోనే నిలిచి ఉన్నదంటే నువ్వు పరిశుద్ధుడివే. నువ్వు యేసయ్య పాద సన్నిధిలో ఏది నేర్చుకున్నావో అది నీలో నిలకడగా నిలిచి ఉండాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. ఆమేన్. యోహాను సువార్త 3:17 ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. యేసుక్రీస్తు వారు రక్షించడానికి పంపబడ్డాడు గాని శిక్షించడానికి పంపబడలేదు. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టినవాడు ఎవరు? రక్షకుడా శిక్షకుడా? లోకసువార్త 2:11 ఉందిగా, అదేనా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. రక్షకుడైన రక్షించటానికి పంపబడ్డవాడు, శిక్షించటానికి కాదు. మత్తయి 1:21 ఏమన్నాడు చూడు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. రక్షించును అన్నాడా? శిక్షించును అన్నాడా? రక్షించును అని అన్నాడు. అంటే ఈయన ఏది ఈయన స్వభావం అంటే రక్షించే స్వభావం. ఈయనకి రక్షించే గుణం, శిక్షించే గుణం కాదు. అందులో ఆయన ఎలా ఉన్నాడు? నిలకడగా ఉన్నాడు. అది ఆయనలో నిలిచే ఉంది. హల్లెలూయా. అందుకే అందరినీ క్షమించగలుగుతున్నాడు, ప్రేమించగలుగుతున్నాడు, జాలి చూపగలుగుతున్నాడు, దయ చూపగలుగుతున్నాడు, కృప చూపగలుగుతున్నాడు, కనికరం చూపగలుగుతున్నాడు. అందుకే వారు రక్షించబడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 12:47 చూడండి. 12:47 చూడండి. ఈ మాట చూడు, ఇంకెంత దారుణంగా ఉందో. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చటకు రాలేదు, కానీ లోకము రక్షించుటకే వచ్చి తిని. ఎందుకు నేను ఇవన్నీ చదివిస్తున్నానంటే ఆయన రక్షించటానికి వచ్చాడు కాబట్టి రక్షించే గుణమే, స్వభావమే ఆయనలోనే ఉండిపోయింది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాము మనల్ని దేవుడు శిక్షించట్లేదంటే మనం ఆయన మాటలు గైకొంటాను అనుకుంటాం. మనం ఆయన మాటలు వింటున్నాం కాబట్టి దేవుడు మనల్ని శిక్షించట్లేదు అనుకుంటున్నాం. కాదు 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 ప్రేమైన దేవుడు. ఆయన అంటే ప్రేమైన దేవుని బిడ్డారా, లోకమునకు తీర్పు తీర్చడానికి రాలేదంట. అది ఏం చేయడానికి వచ్చాడంటే రక్షించటానికే వచ్చాడు. కాబట్టి తన స్వభావానికి విరోధంగా ఏది చెయ్యడు. అది ఆయన వచ్చిన కాన్సెప్ట్ రక్షించడానికి వచ్చాడు, తీర్పు తీర్చడానికి రాలా, శిక్షించడానికి రాలే. శిక్ష నీ మీద మోపడానికి యేసుక్రీస్తు వారు రాలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన మాటలు వినియు వాటిని గైకొనకుండినా కూడా దేవుడు వాడిని శిక్షించకుండా రక్షిస్తున్నాడు. అంటే పరిశుద్ధుడు అంటే చెప్పిన మాటలు నిలకడగా ఉంటాడు, మరియు పంపబడిన పనిలో నిలకడగా ఉంటాడు. పరిశుద్ధుడు చెప్పిన మాటలు ఎట్లుంటాడు? నిలకడగా ఉంటాడు పరిశుద్ధుడు. ఏదైనా ఒక మాట చెబితే నిలకడగా ఉంటాడు. మన బుద్ధి, మన గుణం మారిందనుకో ఏం చేస్తాం? మాట మార్చేస్తాం. నేను చెప్పాను కానన్నా, నేను చెప్పాను కానీ అయ్య గారు కుదరట్లేదు. ఇప్పుడు ఏముందిలో లైట్గా తీసుకుని నువ్వు పరిశుద్ధుడు అయితే చెప్పిన మాట ఎట్టుంటావు? నిలకడగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టుంటావు? నిలకడగా ఉంటావు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను అతడు మాట తప్పడు. అంటే నిలకడగా ఉన్నాడా, నిలకడగా లేడా? దాని అర్థం ఉంటేనేగా మాట తప్ప. నష్టం కలిగినా హల్లెలూయా, హల్లెలూయా. మాట ఇస్తే సమయాన్ని చూడడు, ఖర్చును చూడడు, దూరాన్ని చూడడు. హల్లెలూయా. ఇచ్చిన మాటకు అవన్నీ కూడా లోబడతాయి. నువ్వు పరిశుద్ధుడు అయితే నువ్వు ఇచ్చిన మాటలు ఇటేటి నువ్వు లెక్క చెయ్యు. ఎందుకంటే పరిశుద్ధుడు ఆ మాటని నెరవేర్చుకోవటానికి ఇష్టపడతాడే కానీ డబ్బు ఖర్చు అవుతుంది, దూరంగా ఉంది, సమయం పోతుంది చూడడు. హల్లెలూయా. ఇది పరిశుద్ధుడు యొక్క లక్షణం. ఇది
ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలు విని వాటిని గైకొనకుండిన కూడా దేవుడు వారిని శిక్షించకుండా రక్షిస్తున్నాడు. అంటే పరిశుద్ధుడు అంటే చెప్పిన మాటలో నిలకడగా ఉంటాడు, మరియు పంపబడిన పనిలో కూడా నిలకడగా ఉంటాడు. ఏ పనికైతే పంపాడు, ఏ పనికి పంపాడు? తీర్పు తీర్చే పనికి పంపాడా? రక్షించే పనికి పంపించాడా? రక్షించే పనికి పంపించాడు. రక్షించే పనిలో నిలకడగా ఉన్నాడు కనుకే సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. అదే నిలకడగా లేకపోతే ఈ గిన్నె తొలగించేసేమనేవాడు, ఈ సిలువ నేను మొయ్యననేవాడు, ఈ సిలువ నేను వేసుకోననేవాడు, ఈ దెబ్బలు నేను తినననేవాడు, ఈ సిలువ శ్రమ నేనెందుకు పడాలనేవాడు. ఇచ్చిన మాటలో నిలకడగా ఉన్నాడు కాబట్టి అతన్ని నలగొట్టుట నాకు ఇష్టమైనను, నలగొట్టించుకోవటానికి నేను రెడీ అన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడు ఎప్పుడు ఇచ్చిన మాటకి రెడీగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నిలకడగా ఉంచుకున్న వారు పరిశుద్ధులు. ఉపకార బుద్ధిని, ప్రేమను, స్వభావాన్ని నిలకడగా ఉంచుకున్న వారే పరిశుద్ధులు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధులంటే ఎవరు? దేవుని యొద్ద నుండి ఏది నేర్చుకుంటారో నేర్చుకున్నది నిలకడగా ఉంచుకున్న వారే పరిశుద్ధులు. అంతేగాని చర్చీలకి దానికి ఏమైనా సంబంధం ఉందా? ఏవి నేర్చుకుంటున్నావో దాంట్లో నువ్వు నేర్చుకుని నిలకడగా ఉంచుకుంటే నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు. అంతే. దేవునికి మహిమ కలుగునగాక. నేర్చుకున్నది నిలకడగా నీలో లేకుండా ఏ చర్చిలో ఉన్నా నువ్వు పాపివే గాని పరిశుద్ధుడువు కావు. భ్రమలో నుండి బయటికి వచ్చి నేర్చుకున్నది నిలకడగా ఉంచుకోమని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ముందు భ్రమలో నుంచి బయటికి రా. నువ్వు ఏమి నేర్చుకుంటున్నావో ప్రతిరోజు చర్చికి వెళ్ళి దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటల్లో ఏది నేర్చుకుంటున్నావో, పరిశుద్ధ లేఖనాల్లో నుండి, దేవుని ఉపదేశం నుండి, దేవుని వాక్యం నుండి ఏది నేర్చుకుంటున్నావో అది నీలో నిలకడగా ఉంచుకో. నువ్వు పరిశుద్ధుడుగా మార్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఉపకార బుద్ధి, దావీదు ఉపకారం చేయడం నేర్చుకున్నాడు గనుకనే అందులో నిలకడగా ఉన్నాడు, నీతిపరుడయ్యాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఉపకారం చేయడం నేర్చుకున్నాడు, అందులో నిలకడగా ఉన్నాడు, నీతిపరుడయ్యాడు, సింహాసనం ఎక్కాడు. హల్లెలూయా. పరిశుద్ధులదే సింహాసనం. హల్లెలూయా. సింహాసనం ఎవరిది? పరిశుద్ధులిది. నువ్వు సింహాసనం ఎక్కాలంటే నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. నువ్వు పరిశుద్ధుడు అయి ఉండాలి. ఉపకార బుద్ధి కలిగిన వ్యక్తి ఉపకారం చేసిన దావీదు సింహాసనం ఎక్కాడు. ఉపకారం చేయవలసిన ఆ పరిస్థితుల్లో కూడా అపకారమే చేస్తున్న సౌలు సింహాసనం నుంచి దిగాడు. హల్లెలూయా. నువ్వు నేర్చుకున్నది నీలో నిలకడగా లేకపోతే నువ్వు ఎక్కిన సింహాసనం మీద దిగాల్సి వచ్చింది. నువ్వు నేర్చుకున్నది నిలకడగా నీలో ఉంటే నువ్వు ఎక్కవలసిన సింహాసనం ఖచ్చితంగా ఎక్కి తీరుతావు. ఆమేన్, హల్లెలూయా. నీ కోసం ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఎక్కేది మా చర్చి వాళ్ళు కాదు, ఆ చర్చి వాళ్ళు కాదు. ఏది నేర్చుకున్నావో దేవుని దగ్గర దానిలో నిలకడగా ఉంటే, అది నీలో నిలిచి ఉంటే ఆ సింహాసనం ఎక్కేది నీవే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు ఏం చేస్తారు? సింహాసనాన్ని స్వాధీనం చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొదటి సమయాలు 24:16 నుంచి చదువుకున్నాం కదా. ఏమన్నాడు? యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా ఏం వెల్లడి చేశాడంట? నీ ఎడల తనకింత సవులు ఎడల దావీదుకున్న ఉపకార బుద్ధిని ఏం చేశాడు? వెల్లడి చేశాడు. గనక నీవు నాకంటే నీతిపరుడు, ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. ఆయన చేసే మేలు ఎందుకు తెలుసా? ఉపకారం చేయటం వల్ల.
చెప్పండి, నిశ్చయముగా నువ్వు రాజువగుదువనియు ఇశ్రాయేలుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. స్థిరపడిందా లేదా? హల్లెలూయా. ఇప్పుడు దావీదుకు గోత్రం ఎప్పుడు ఉంది? హల్లెలూయా. ఆ రాజ్యం ఉంటానే ఉంది. ఎందుకు చెప్తాను నీ మాట అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేర్చుకున్నది నీలో నిలిచి ఉంటే నువ్వు పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుడు దేనిని జార విడుచుకోడు. హల్లెలూయా. దేనిని జారిపోనివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు ఏది పొందాలో దాన్ని ఖచ్చితంగా పొంది తీరుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేనిని దేవుని యొద్ద నుండి వచ్చే దేనిని మిస్ చేసుకొని వాడే పరిశుద్ధుడు. ఆమేన్. మిస్ అయిపోయింది అని అంటే మాత్రం మనలో ఏదో జారిపోయింది. అంటే నిలకడగా ఉండవలసింది, నిలిచి ఉండవలసింది ఏమైపోయింది? జారిపోయింది. అందుకని ఈరోజు ఒకరు జారిపోయామేమో, పారిపోయామేమో, మరలా ఏం చేయాలి ఇప్పుడు మనం? చెప్పండి, ఏవి నేర్చుకున్నామో అందులో నిలకడగా ఉంటుంది, లేదా నేర్చుకున్నది మనలో నిలిచి ఉండునట్లుగా మనం చూసుకోవాలి. అందరు లేచి పడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, సర్వోన్నతుడైన ప్రభువా, నీకు వందనాలు అయ్యా. మేము ఏది నేర్చుకున్నామో అది మాలో నిలిచి ఉండాలని మీరు మాట్లాడారు. పరిశుద్ధులంటే ఎవరో అని అంటే, నేర్చుకున్నది ఏదైతే నేర్చుకున్నది నిలిచి ఉండటమే పరిశుద్ధులని మీరు చెప్పారు ప్రభువా. రోజు నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. నేర్చుకున్నది నిలకడగా ఉంచుకున్న వారే పరిశుద్ధులు అని మీరు చెబుతున్నారు తండ్రి. దావీదు ప్రభువా, సౌలు తనకు అపకారము చేసినను ఉపకారము చేయుటే నేర్చుకున్నాడు. నేర్చుకున్నది దానిలో నిలకడగా ఉంచుకున్నాడు గనక పరిశుద్ధుడైనట్టుగా, నీతిమంతుడైనట్లుగా అయ్యా మేము కూడా ఏది నీ యొద్ద నేర్చుకున్నాం, అది ప్రేమించుట, లేదా ఉపకారము చేయుట, లేదా క్షమించుట, లేకపోతే స్వభావం ఏదైనా కావచ్చు. ఏమి నేర్చుకుంటున్నామో అది మాలో నిలిచి ఉండునుగాక. మేము పరిశుద్ధులముగా ఉందుముగాక, సింహాసనాన్ని స్వాధీనపరుచుకుందుముగాక. అయ్యా మా జీవితాలలో గొప్ప మేలు జరగాలంటే ఇదిగో తండ్రి మీరు చెప్పినట్లుగా నేర్చుకున్నది నిలకడగా ఉంచుకోమన్నారు ప్రభువా. నేర్చుకుని నిలకడగా ఉంచుకున్న వారే పరలోకానికి చేరగలరన్నారు. ఈరోజు ప్రభువా, కొన్ని రోజులు మేము నేర్చుకున్నది మాలో ఉంటుంది, కొన్ని రోజులు చూసేసరికి అది లేదు ప్రభువా. కనుక అప్పుడైనా మేము పాపులమే ప్రభువా, అప్పుడైనా మేము పాపులమే నాయన. ఏదైతే నేర్చుకుంటామో అది చివరి వరకు, జీవితకాలం వరకు అది మాలో నిలిచి ఉంటేనే మేము పరిశుద్ధులమని మీరు తెలియజేసి, ఆ విధంగా మేము నేర్చుకున్నది మాలో నిలకడగా ఉంచుకోవడానికి, అది నిలకడగా ఉంచుకొని నిలిచి ఉండుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. యేసయ్యా, నువ్వు ప్రేమించావు తండ్రి, కనుకనే నువ్వు పరిశుద్ధుడు అయ్యావు, ఆరాధించబడుతున్నావు తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మా జీవితంలో మేము నేర్చుకున్నవి మాలో నిలకడగా నిలిచి లేవు గనుక మేము పాపులముగా మార్చబడ్డాం. వల్ల పరిశుద్ధులమవుటకు, పరిశుద్ధులకు తీసుకురావుటకు మరలా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రం. నిన్ను ప్రేమించటం అయ్యా, నిన్ను ప్రేమించటం, నీ సన్నిధికి రావటం, నీతో ఉండటం, నేను వెంబడించటం, ఏవైతే మేము నేర్చుకుంటున్నామో అవన్నీ మాలో నిలిచి ఉండాలి తండ్రి. అప్పుడే మేము పరిశుద్ధులముగా ఉంటామని మీరు తెలియజేసి, మీ కృపలో నిలిపి, ఆత్మతో నింపి, మీ సన్నిధి ఎప్పుడు మాకు తోడించి సహాయం చేసి, విశేషమైన కృప కాపుదల మీరు మాకు అనుగ్రహించి, చెప్పబడిన ఈ మాటలో మరొక జ్ఞాపకం చేసుకుని కృప అనుగ్రహించమని యేసునామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. స్వప్న ఒక పల్లవి, ఒక చరణం పాట పాడుతుండగా అందరూ కూడా కానుక సమర్పించుకుందాం.